లాక్డౌన్ పడే అవకాశం ఉందా ఇప్పుడైనా కూడాను? ఖచ్చితంగా జరుగుతుందండి. అంటే ఈ యుద్ధం గాని ఆకపోతే మాత్రం నెక్స్ట్ ప్రపంచం క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ, మనకి ఒకటి ఎనర్జీ క్రైసిస్. అంటే యుద్ధం ఎలా పెరుగుతుందో ముందు చెప్తాను, దాని ఫలితాలు ఎలా ఉంటాయని తర్వాత చెప్తాను. ఇప్పుడు ట్రంప్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. అదేంటంటే మండే డెడ్ లైన్, ఆయన పెట్టిన డెడ్ లైన్ మండే. ఫస్ట్ ఆయన 48 గంటలు పెట్టాడు, తర్వాత 5 days పెట్టాడు, తర్వాత 10 days పెట్టాడు. ఈ డెడ్ లైన్ దేనికి పెట్టాడు? ఇరాన్ మీద యుద్ధానికి కాదు డెడ్ లైన్. యుద్ధం ఆగలేదు, యుద్ధం జరుగుతూనే ఉంది. దాదాపు ఇప్పటికీ 25,000 టార్గెట్స్ ఇరాన్ లో అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి 25,000 పైన టార్గెట్స్ ని అటాక్ చేశాయి. సో జరుగుతూనే ఉంది. దీనికి ప్రతిగా రిటాలియేటరీగా ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తూ ఉంది, గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఇటు హెజ్బుల్లా, లెబనాన్ లో ఉండే హెజ్బుల్లా గ్రూపు, ఇటు యెమెన్ లో ఉండే హౌతీలు, వీళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా ఇటు అమెరికాతో కలిసి ఇరాన్ మీద చేస్తుంది, ఇటు సొంతంగా లెబనాన్ మీద కూడా చేస్తుంది. ఇది పరిస్థితి ఇప్పటి వరకు జరుగుతున్నది. ఇప్పటి వరకు నష్టాలు ఇవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇరువైపులో నష్టాలు ఉన్నాయి, కానీ ఇరాన్కి అతిపెద్ద నష్టం అయితే జరిగింది ఇప్పటి వరకు. ఎందుకంటే 2,000 పైన చనిపోయారు, ఒక 30,000 మంది గాయపడ్డారు, ఒక 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సో ఇంకా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం అయిపోయింది. ఇటు లెబనాన్ లో కూడా దాదాపు 1,500 మంది చనిపోయారు. అక్కడ ఇంకా ఎక్కువ 20 లక్షల మందికి పైన నిరాశ్రయులయ్యారు. అక్కడ భూభాగం కూడా కొంత సౌత్ సదరన్ లెబనాన్ లో భూభాగాన్ని కూడా ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది. ఇజ్రాయెల్లో కూడా నష్టాలు పెరుగుతున్నాయి, చనిపోవడం కూడా. నిన్న కూడా 2 శవాలు డెబ్రీలో బయటకు వచ్చాయి, హైఫాలో. ఇలాగా ఇజ్రాయెల్లో కూడా పెద్ద నష్టాలే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ఒక దారుణమైన అతి బూతులతో, నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, అతని ఫకింగ్ జలసంధిని ఫకింగ్ ఓపెన్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని, లేకపోతే బాస్టర్డ్స్ అని, క్రేజీ బాస్టర్డ్స్ అని ఇరాన్ ని, ఇలాగంతా మాట్లాడాడు. ఇది ప్రపంచంలో ఏ ప్రెసిడెంట్, ఏ ప్రధానమంత్రి కూడా వాడే భాష కాదు. డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది. యుద్ధం జరుగుతున్నా కూడా హెచ్చరించేదానికి ఒక మర్యాద ఉంటుంది. అదే ఇరాన్ ఎంతో మర్యాదగా మాట్లాడుతుంది. సో ఇలాగా బెదిరించాడు, మీకు మండే వరకే టార్గెట్, మండే తర్వాత మీరు అల్లాన్ని తలుచుకుంటారు, హెల్ చూపిస్తాను, మీకు నరకాన్ని చూపిస్తాను అనేది మాట్లాడాడు. సో ఆల్రెడీ ఫోర్సెస్ అంతా కూడా